డాక్టర్ అన్నమాట. ఒరిస్సాలో వర్క్ చేస్తున్నారు డాక్టర్‌గా. సో, మరి మనము ఈ మధ్య కాలంలో ఎక్కువ డాక్టర్స్‌ని చూస్తున్నాం కదా! ఆమ్వే బిజినెస్‌లో. సో, మరి యాహ్! థాంక్ యూ. మరి ఎందుకని అర్చన గారు డాక్టర్ ప్రొఫెషన్ చేసుకున్నారు అనేది అర్చన గారి మాటల్లోనే తెలుసుకుందాం. అర్చన గారిని ఇన్వైట్ చేస్తాను. జస్ట్ రికార్డింగ్ స్టార్ట్ చేసి ఇన్వైట్ చేస్తాను. Recording in progress. అర్చన గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ ఫర్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి అందరికీ. దిస్ ఇస్ డాక్టర్ అర్చన. ప్రశాంతి గారు చెప్పినట్టు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తూ ఉన్నాను. బేసిక్‌గా మాది ఆంధ్రానే. 16 తెలుగు అమ్మాయినే. కానీ డాక్టర్ హరీష్‌ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరంపూర్ ఒరిస్సాకొచ్చేసాననమాట. సో, చేంజ్ ఆఫ్ కల్చర్, కస్టమ్ తర్వాత ట్రెడిషన్స్ అన్నీ చాలా మారిపోయాయనమాట. సో, డాడ్స్ లిటిల్ ప్రిన్స్ కాస్త ఒక వేరే చోటికొచ్చేసింది ప్రిన్సెస్. సో, ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ కల్చర్, కస్టమ్స్ అవన్నీ ఉండటం వల్ల కొంచెం స్ట్రెస్‌కి గురయ్యి మ్యారేజ్ అయిన 1 ఆర్ 2 ఇయర్స్‌కి పీసీఓఎస్ వచ్చేసింది. సో, నా స్టోరీ చెప్పాలి అంటే ఇట్ స్టార్టెడ్ విత్ హార్మోనల్ ఇంబాలెన్స్. సో, ఒక అమ్మాయికి పీసీఓడీకి నేను ఒక డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉన్నారు. చాలామంది గైనకాలజిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఊర్లో కానీ, ఇక్కడ కానీ, నా కలీగ్స్ కానీ. సో, డెఫినెట్‌లీ వాళ్ళు చెప్పింది నేను నమ్ముతాను. సో, దానికి రకరకాల హార్మోనల్ పిల్స్ అని, ట్రీట్మెంట్స్, 21 డేస్ టాబ్లెట్స్ అవన్నీ వాడాను. అవి వాడినన్ని రోజులు మనకి రిజల్ట్స్ అయితే ఉండింది. బట్ డెఫినెట్‌లీ ఎప్పుడైతే స్టాప్ చేసేసానో ఎక్కడో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అండ్ టెంపరరీ రిజల్ట్స్ అనమాట. అంటే ఒక డాక్టరీ పేషెంట్‌లా సఫర్ అవ్వటం అస్సలు నచ్చలేదు నాకు. అంటే వేరే వాళ్ళ పేషెంట్స్ బాధలే చూస్తూ ఉంటాము. బట్ సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అయినప్పుడు మనకది అర్థమవుతూ ఉంటది. సో, దీనికొక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అన్నప్పుడు ఎప్పుడైతే మనము డయట్ మీద, లైఫ్ స్టైల్ చేంజెస్ మీద ఫోకస్ చేయాలి అని నేను అనుకున్నానో, అప్పుడు వెల్సన్స్ కమ్యూనిటీ గురించి నాకు తెలిసిందనమాట. సో, నార్మల్ ఒక కన్సల్టేషన్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ డయట్, న్యూట్రిషన్ అంత నమ్మకం ఉండేది కాదు. టు బి వెరీ ఫ్రాంక్. సో, బట్ నేను కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ ఉన్నిందండి. అంటే ఎంత సౌండ్ నాలెడ్జ్ ఉంది అంటే, నేను 5 ఇయర్స్ ఏదైతే మొత్తం నా యూజీలో చదువుంటానో, అదంతా బేసిక్స్ నాకు 45 మినిట్స్‌లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ఇప్పుడు మా కోచ్ వచ్చేసరికి మూర్తి గారు. సో, ఆయన మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసింది. నాకెలా అనిపించిందంటే, ఒక నాన్ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆయన ఇంత సౌండ్ నాలెడ్జ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే దేర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ న్యూట్రిషన్ అని చెప్పేసి నమ్మాను. చక్కగా నేను నా డైట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. బట్ డెఫిషియన్సీస్ మీద లైక్ ఐయామ్ ఎ ప్యూర్ వెజిటేరియన్ అనమాట. సో, చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి బ్లడ్ టెస్ట్ అడిగినప్పుడు. సో, దాన్ని ఎట్లో ఒకట్ల మనం ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. దట్ ఈస్ డెఫినైట్‌లీ ష్యూర్. సో, నాకు టాప్ బ్రాండ్ మెడికల్ ఫార్మసీ వాళ్ళు అందరూ కావాల్సిందంటే ఫ్రీగా కూడా శాంపిల్స్ ఇస్తారు. బట్ అది కాదు అని చెప్పేసి నాకు న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ రికమెండ్ చేశారనమాట. సో, ఎందుకు న్యూట్రిలైట్ రికమెండ్ చేశారు అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ రిసర్చ్ చేశానండి. ఒక 2 వీక్స్ రిసర్చ్ చేశాను. దాంట్లో నాకర్థమైందేంటి అంటే, కంప్లీట్‌లీ ఇట్ ఈస్ సేఫ్ అండ్ ఆర్గానిక్. అందరూ ఆర్గానిక్ అని లేబుల్ వేసుకుంటారు గానీ, సమ్‌వేర్ ఇట్ ఈస్ నాట్ 100% ష్యూర్. అంటే గ్యారంటీ అనేది మనకు తెలీదు. సో, ఇక్కడ వీడియోస్ ఓపెన్‌గా ఉన్నిన్నాయి. సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మ్స్ అని చెప్పటం కానీ, అండ్ తర్వాత ప్యాకింగ్ టెక్నిక్స్ అండ్ యూజ్ చేసే బాటిల్ గూడా మీరు చూస్తే కంప్లీట్‌లీ బయోడిగ్రేడబుల్. సో, వాళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి ప్లాస్టిక్ వేస్తే అది మనకు డిస్పోజ్ అవ్వటానికి మేబీ ఇట్ మే టేక్ సమ్ 100 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ దట్ అని చెప్పొచ్చు. సో, ఈ ఈ ఓన్లీ ప్యాకేజింగ్‌కే వాళ్ళు అంత కేర్ తీసుకుంటున్నారంటే లోపల ఉన్న వస్తువుకి ఇంకెంత కేర్ తీసుకుంటారు. అండ్ ఆ కంపోజిషన్స్ అన్నీ చూసిన తర్వాత బయో అవైలబిలిటీ ఎస్పెషల్లీ అండ్ వేరే సెగ్మెంట్‌లో గూడా మనకుంటున్న ఈ ఏజెంట్స్ మనకు డిటర్జెంట్స్, ఆ క్లీనింగ్ ఏజెంట్స్‌లో కూడా చూస్తే కంప్లీట్‌లీ సేఫ్ అండ్ ఆర్గానిక్ ఉండింది. సో, నా హెల్త్ నేనే అందరికంటే బెస్ట్ చూసుకోవాలి అని అనిపించినప్పుడు, ఈ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ మీద బాగా నమ్మకం కుదిరి, నేను ఈ డైట్‌కి కంప్లీట్‌గా ఈ సప్లిమెంట్స్ సపోర్ట్‌తో ఈ పీసీఓడీ అనేది నేను రివర్స్ చేసుకున్నాను. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి అర్చన అంటే ఒక బక్కమ్మాయి, సన్నగా ఉంటుంది అనే ఒక గుర్తింపు అనమాట. స్కూల్‌లో గాని, కాలేజెస్‌లో గాని. బట్ పీసీఓఎస్ వల్ల లైక్ ఆల్మోస్ట్ ఒక 10, 15 కేజెస్ పుట్ ఆన్ అయిపోతే, నాకే అందరూ ఏమైపోయింది? ఏమైపోయింది? అని అడగడం స్టార్ట్ చేశారు. సో, సమ్‌వేర్ ఐ ఫెల్ట్ ఆడ్ అండ్ బాగా తగ్గిపోయిన తర్వాత కూడా అందరూ అడుగుతారుగా ఆబ్వియస్‌లీ. సొసైటీ అన్నాక ఇదేం మనం దాచుకోలేం. మనం గోల్డ్ దాచుకున్నట్టు.
సో, నా ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా మందికి ఇన్‌స్పైర్ చేసింది. సో, నా హస్బెండ్ ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ చాలామంది అసలు ఎట్లా తగ్గావు? అండ్ దాని తర్వాత ఏం చేశావు? అన్నీ అడిగిన తర్వాత సో, ఐ ఫెల్ట్ వండర్‌ఫుల్ రిజల్ట్స్ అనమాట. లైక్ జస్ట్ నా ప్లేటింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ తర్వాత డెఫిషియన్సీస్ నేను ఓవర్‌కమ్ చేసుకుంటే, ఇంత మంచి రిజల్ట్స్ నాకుంది అన్నప్పుడు, యాస్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ నేనెందుకు ఇది వేరే వాళ్ళకి తీసుకెళ్ళకూడదు? బికాజ్ డాక్టర్ చెప్పారు అంటే నమ్మేవాళ్ళు చాలా మందున్నారు. ఎస్పెషల్లీ మన ఇండియాలో, కంట్రీలో దే ఆర్ బ్లైండ్‌లీ బిలీవింగ్ ఇన్ డాక్టర్స్ అని చెప్పొచ్చు. సో, ఐ టుక్ థాట్ రెస్పాన్సిబిలిటీ. సో, ఇదొక ప్రొఫెషన్ లాగా కూడా తీసుకున్నాను. నిజం చెప్పాలి అంటే నాకిప్పుడు పేషెంట్స్ కంటే నా క్లయింట్స్ కౌంటే ఎక్కువ అని చెప్పొచ్చు. हमारे बच्चे जो हैं वो इतना गरीब है कि సో, అందరి ట్రాన్స్‌ఫర్మేషన్ ఒకళ్ళకి అది మనకు ఇన్‌స్పైర్ చేస్తూ రెఫరల్స్ అనేవి రావటం అండ్ తర్వాత రిలేషన్‌షిప్ వల్ల మంచి టీమ్ అనేది ఫార్మ్ అయ్యింది. సో, నాకు అద్భుతంగా ఈ జర్నీలో ఫస్ట్ నచ్చింది ఏంటి అంటే కమ్యూనిటీ. మా కమ్యూనిటీ ఏదైతే ఉందో మొత్తం పాజిటివిటీ ఇవ్వటం. అండ్ తర్వాత సెకండ్ థింగ్ హోలిస్టిక్ మనం ఏదైతే మేబీ సప్లిమెంట్స్ వాడుతున్నామా? లేకపోతే డైట్ చేస్తున్నామా? సో, ఏదైతే సేఫో అది ఎక్కువ జనాలకి తెలియట్లేదు. సో, దాన్ని ఐ టుక్ థాట్ యాస్ రెస్పాన్సిబిలిటీ. చాలామందండి ఇప్పుడు నా దగ్గర డాక్టర్స్ ఎంతోమంది డైట్ చేస్తున్నారు. మొన్ననే ఒక గైనకాలజిస్ట్ కూడా డైట్ చేసి ఆవిడ కన్సీవ్ అయ్యారనమాట. ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా ఆయన ఆర్థరైటిస్ కోసం ఆయన మన దగ్గర డైట్ చేశారు. సో, ఐ ఫెల్ట్ హ్యాపీ. అంటే పొద్దున్న లేవంగానే డైట్ గ్రూప్స్ చూడంగానే అంటే ఎవరు నేను ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత మేడం మీరు రాసిన పారాసిటమాల్ వల్ల తగ్గింది అని ఎవరు చెప్పలేదు. బట్ డయట్ వల్ల మాత్రం ఐ రియల్లీ గాట్ సో మచ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫీడ్‌బ్యాక్స్ అని చెప్పొచ్చు. సో, దానివల్ల ఐ హెల్పింగ్ మోర్ దాన్ 1000 పీపుల్ అండి. యాక్టివ్ క్లయింట్స్ అయితే రైట్ నౌ 500+ క్లయింట్స్ ఉన్నారు నాకు యాస్ ఎ టీమ్. అండ్ ఆ ప్రాసెస్‌లోనే లాస్ట్ ఇయర్ ప్లాటినం కంప్లీట్ చేసున్నాను. ఇప్పుడు డెఫినెట్‌లీ ఐయామ్ గోయింగ్ ఫర్ ఫౌండర్స్ ప్లాటినం అండ్ ఫస్ట్ లెగ్ కూడా బ్రేక్ చేసున్నాను. అండ్ తర్వాత ఇంకొక ఇద్దరు ఫౌండర్స్ ప్లాటినం ఈ ఇయర్ క్వాలిఫై అవుతారు. బికాస్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డయట్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సప్లిమెంట్ సపోర్ట్ ఫ్రమ్ న్యూట్రిలైట్. ఎందుకంటే సేఫ్ అండ్ ఆర్గానిక్ అనే లేబుల్ కాదు. 100% జెన్యూన్‌లీ దే ఆర్ డూయింగ్ దట్. ఆ నమ్మకంతో ఐయామ్ స్ప్రెడింగ్ దిస్ టు మెనీ ఆఫ్ ద క్లయింట్స్ అండ్ డెఫినెట్‌లీ మీరు చూడొచ్చు ఈ పాజిటివ్ రిజల్ట్స్ అండ్ ఈ పాజిటివ్ వైబ్స్ అనేవి ఎంతో మందికి ఆల్మోస్ట్ ఆ స్టాటిస్టిక్స్ కూడా ఇండియాలో ఎక్కువ పెరిగిపోతుంది. మేబీ డయాబెటిస్, పీసీఓఎస్ కానీ, ఇన్‌ఫర్టిలిటీ ఇవన్నీ కూడా యాస్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎంతో మందికి స్ప్రెడ్ చేయాలి. సిక్నెస్ ఇండస్ట్రీ అనే నంబర్ ఎక్కువ పెరిగిపోతుంది కానీ, వెల్‌నెస్ ఇండస్ట్రీ నంబర్స్ తక్కువైపోతుంది. సో, దానికి ఐ టుక్ థాట్ చార్జ్ అండ్ డెఫినెట్‌లీ వితిన్ 2 ఇయర్స్ ఇంకా ఎక్కువ మంది థౌసండ్స్ ఆఫ్ క్లయింట్స్‌ని మేము ఇంపాక్ట్ చేస్తాము. అండ్ ఇదే మీరు ఈ నారీ శక్తి ప్రోగ్రామ్‌కి డైమండ్‌గా మీరు నెక్స్ట్ 2 ఇయర్స్ ఇన్వైట్ చేస్తారు. యెస్ ప్రశాంతి గారు. ఇది మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు, ఆమ్వే టీమ్ అందరికీ కూడా చాలా చాలా థాంక్ యూ అండి. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు. చాలా చెప్పారు. మీరు చెప్పంగానే ఒక చిన్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది. ఏంటంటే పారాసెటమాల్ రాస్తే తగ్గిందని చెప్పరంటారు గదా! జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మెడికేషన్ తీసుకుంటాం. జ్వరం తగ్గిన తర్వాత కనీసం సెకండ్ విజిట్‌కి కూడా వెళ్ళం మనం చాలా సార్లు. తగ్గిపోయింది కదా అని ఆగిపోతూ ఉంటాం. యూ సెడ్ ఇట్స్ రియల్లీ రైట్ అన్నమాట. సో, తగ్గిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ హై. మనకు కూడా బావుంటుంది. ఒక చిన్న క్వెషన్ అంతే. అంటే ఏం లేదు. ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు? అండ్ మీ ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి యామ్వేలో? ఒక్క పాయింట్ ఏదైనా షేర్ చేసుకోగలరా? డెఫినెట్‌లీ అండి. సో, ఇక్కడ రైట్ నౌ నేనైతే 500+ యాక్టివ్ క్లయింట్స్‌ని డీల్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు మేబీ మోర్ దాన్ 1000 అని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఇన్‌కమ్ అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్‌కి ఎంత ఇన్‌కమ్ ఉంటదో అప్రాక్సిమేట్‌లీ మీకు ఐడియా ఉండుంటది. దానికి హ్యాపీగా ఒక 3 టైమ్స్ నేను ఎర్న్ చేసుకుంటున్నాను. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో నాకు డ్యూటీ ఎట్లా ఉండేది అంటే నైట్ డ్యూటీస్ వెళ్ళాలి. లైక్ 48 అవర్స్ కంటిన్యూయస్ డ్యూటీ మార్నింగ్ నైట్ అండ్ ఫ్యామిలీని వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చాక మన రెస్పాన్సిబిలిటీస్ మనకుంటాయి గదా! అది తప్పదు. సో, సమ్‌వేర్ ప్రొఫెషన్ ఇష్టమే. బట్ ఎక్కడో సాక్రిఫైస్ చేసేస్తున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చేదనమాట. అంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ హెల్త్ అనిపిచ్చింది. ఆ స్ట్రెస్ వల్లనే పీసీఓడీ గూడా వచ్చేసింది. సో, అక్కడ సమ్‌వేర్ మనం చేస్తున్న వర్క్ ఒకటి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. అండ్ రెండోది డెఫినెట్‌లీ సోల్ సాటిస్ఫైయింగ్
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి. అండ్ థర్డ్ థింగ్ కంఫర్టబుల్‌గా ఉండాలి మనం చేసేది. ఆ 3 నాకు అందజేసింది ఒకటి మా కమ్యూనిటీ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఆమ్వే న్యూట్రలైట్ అని చెప్పొచ్చు. సో, ఈ మొత్తం అంటే మామూలుగా అంటుంటారు కదా! అక్షయ్ పాత్ర లేకపోతే 'ఖుల్ జా సిమ్ సిమ్' అని. సో, అవన్నీ నాకు దొరికాయనమాట. అండ్ నేమ్ అండ్ ఫేమ్. యాక్చువల్లీ పెళ్ళికి ముందు నాకు బరంపూర్ అంటే ఈ ప్లేస్ కూడా నాకు ఒరిస్సాలో ఏం తెలీదండి. ఇప్పుడు బరంపూర్‌లో అర్చన అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో, ఐ మేడ్ థట్ మార్క్ బికాస్ ఆఫ్ వి ఆర్ బ్యూటిఫుల్ సప్లిమెంట్స్ అండ్ కంటెంట్‌ఫుల్ డైట్ ఫ్రమ్ మై కమ్యూనిటీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. యూ ఆర్ వెరీ స్మార్ట్ అన్నమాట. మా ఇమాజినేషన్‌కే వదిలేస్తారు ఇన్‌కమ్ ఆపర్చునిటీస్ అనేది. 3 టైమ్స్ అది చెప్పారు. సో, వి కెన్ స్టార్ట్ ఫ్రమ్ మై ఇమాజినేషన్ అన్నమాట. దట్ వాస్ సో బ్యూటిఫుల్. యెస్. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు నారీ శక్తికి రావాలి అండ్ ఇంకా మీరు మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్.